నమస్కారం. నమస్కారం మా ప్రవళిక. అయ్యప్ప స్వామి గుడికి వెళ్తే 18 బంగారు మెట్లు ఉంటాయి. ఆ బంగారు మెట్లు 18 ఉండడానికి కారణం ఏంటి? అసలు ఆ బంగారు మెట్లు ఎందుకు ఉంటాయి అక్కడ? అది అందరికీ వెళ్ళడానికి కుదరదు, ఓన్లీ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అని అంటారు కదా, ఎందుకు వచ్చింది ఆ ఆచారం అనేది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అయ్యప్ప స్వామి అంటే నేను చెప్పాను కదా, ధర్మశాస్త్ర అని. ధర్మాన్ని శాసించే వాడి దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా ధర్మం పాటించాలి. ఓకే. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని కలకత్తాలో ఒక ప్రామినెంట్ ఫిలాసఫర్ ఉన్నాడు. అతను సంఘ సేవకుడు కూడా. ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి ఎవరు ఏ ప్రాబ్లం ఉన్నా వెళ్ళేవారు, సలహా అడిగేవారు, ఇచ్చేవాడు. ఒక రోజున ఒక తల్లి తన కొడుకుని తీసుకెళ్తే రోజు లైన్ ఉంటుంది అనమాట. వెళ్తే ఆయన ఏమంటాడంటే, ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి అని అడుగుతాడు. స్వీట్లు తింటున్నాడండి, మానేమని చెప్పండి చాలా అంటుందామె. అది చిన్న మొక్క చెప్పడానికి ఏం చేస్తాడంటే ఆయన 15 రోజుల తర్వాత మళ్ళీ తీసుకురామ్మా అంటాడు. 15 రోజులు వెళ్ళిపోతారు. 15 రోజులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తే బాబు స్వీట్లు తినకు అంటాడు. ఆ తల్లి ఏమంటుందంటే, ఇదేంటి సార్ ఆ రోజే చెప్పేస్తుంటే ఒక ముక్క మీరు ఇంకా ఏదో చెప్తారు పొడుస్తారు అనుకున్నా, అదేం లేకుండా ఇక్కడే ఎంత ఈజీగా చెప్తే అప్పుడే చెప్తే నాకు ఛార్జీలు ఈ శ్రమ అంత దూరం తప్పని కస్తారంటే అప్పుడు ఒకటి చెప్తాడు. ఏమంటాడంటే, అమ్మ నువ్వు వచ్చిన రోజున నీ కొడుకుని స్వీట్లు మానేయమన్నావు, అప్పుడు నేను కూడా స్వీట్లు తింటున్నాను. నేను మానేసిన తర్వాత ఒకడికి బోధించాలంటే నేను మానేసిన తర్వాత బోధించాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే అయ్యప్ప ధర్మశాస్త్ర కాబట్టి ధర్మశాస్త్రం కలవాలంటే మనకు అర్హతలు రావాలా, మనం కూడా ధర్మాన్ని పాటించాలా. ఈ ధర్మాన్ని పాటించడం కోసమే ఈ అయ్యప్ప దీక్ష అని 41 రోజులు పెట్టారు. ఖచ్చితంగా 41 రోజులు ఎవరైతే ఉపవాసం చేస్తారో, అయ్యప్ప స్వామి దీక్ష వేసుకొని ఆ పూజ అవన్నీ కూడా చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కగలిగేటటువంటి శక్తి వస్తుంది. అందుకని మనం బలవంతాన్ని ఎక్కేస్తామండి అంటే జారి పడిపోతాం, కాలు ఇరుగుతుంది అనమాట. మేము ఎక్కేసామండి ఆల్రెడీ చాలా మంది అంటే అది ఏదో లక్కీగా కాకతాళీయంగా అయ్యప్ప స్వామితో మనము గేమ్స్ ఆడకూడదు అనమాట. ఈ 18 మెట్లు ఏంటంటే అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు అనమాట ఇవి. ఇదొకటి. రెండవది 18 స్టెప్లో 3 స్టెప్పులు. ఫస్ట్ 3 స్టెప్పులు 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమో గుణం అని ఉంటాయి కదా మనకి, అవి 1 3. తర్వాత 5 గుణాలు. 5 ఇవి ఏంటంటే ఇంద్రియాలు, పంచేంద్రియాలు అంటాం కదా, కళ్ళు, ముక్కు, చెవి, టంగ్, స్కిన్, ఇవి పంచేంద్రియాలు. పంచేంద్రియాలకి 5 మెట్లు. 5 మెట్లు. 3 మెట్లేమో గుణాలకు 3 మెట్లు. 8 మెట్లు రాగాస్ అంటే తత్వం, కామము, క్రోధము, మదము, మాత్సర్యము, ఇంకా మోహము, ఇవన్నీ చెప్తాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులు అంటాం కదా, ఇవన్నమాట. ఇకపోతే ఇక మనకి డివైన్ స్టెప్స్ వచ్చేసరికి ఆత్మ, పరమాత్మ అనేటటువంటి తత్వంతో మిగతావన్నీ కూడా తయారైనవి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది పతినెట్టపాడి అని అంటాం. అంటే తమిళ్లో వర్డ్ అది, అంతే కేరళ వర్డ్ అది. 18 మెట్లు అనడానికి ఏంటది పతినెట్టపాడి. ఇది గుడికి ఇప్పుడు మన తెలుగులో అయితే 18 అంటే 18 అంటే కేరళ వర్డ్. 18 దగ్గరికి వెళ్ళడానికి, శాంక్టమ్ శాంక్టోరియం దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక అర్థాలు కూడా తీసుకోవచ్చు. అయ్యప్ప స్వామికి ఎంత చేసినా పోదనమాట. అదేంటి తెలుసా, 3 మెట్లేమో భూమి, అగ్ని, వాయుతత్వం, ఆకాశం, ఇవన్నీ కూడా మొదటి 3. తర్వాత 6 to 9th టెంపుల్ స్టెప్స్ వచ్చేసరికి కర్మేంద్రియాలు. 10 నుంచి 15వ మెట్లు ఎక్కేసరికి అక్కడ ఏంటంటే జ్ఞానేంద్రియాలు. 16వ మెట్టు మనస్సు, మైండ్. 17వ మెట్టు బుద్ధి, ఇంటెలిజెన్స్. అండ్ 18వ మెట్టు జీవాత్మ. ఇలా రకరకాలుగా శాస్త్రాలన్నీ కూడా చెప్పబడ్డాయి, పెద్దలు కూడా అనుభవంతో చెప్పారు. ఈ భావాలు జీవాత్మ భావము అన్నమాట. ఈ భావాన్ని కలిగి కూడా ఉండాలి మానవుడు. నెక్స్ట్ ఇవన్నీ కూడా 18 మెట్లు దాటి వెళ్ళిన తర్వాతే స్వామివారి యొక్క పుణ్య దర్శనం దొరుకుతుంది. ఆ దర్శనాన్ని పుణ్య దర్శనం అని అంటాం. ఇది 41 రోజులు ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయాలా, ఉపవాసము. తర్వాత
ఈ పైన ఇంకొక రూల్ కూడా ఉంది. అయ్యప్ప స్వామి డైరెక్ట్ అని వెళ్ళిపోతానంటే కుదరదు. హోలీ పరమ పవిత్రమైనటువంటి ఇరుముడి అది తల మీద మోసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే స్వామివారి యొక్క పరిపూర్ణ పుణ్య దర్శనం లభించినట్టు లెక్క. అలాగే 18 మెట్లు ఈ యొక్క పురాణాలని, 17వ మెట్టు విద్య అని, 18వ మెట్టు అజ్ఞానం ఇగ్నోరెన్స్ అని, ఇలా రకరకాలుగా శాస్త్రాలన్నీ కూడా కీర్తించాయి స్వామివారిని. సో ఈ పతినెట్టిపాడి అనేటటువంటిది 18 అంటే 18 మెట్లు 2 సార్లే చేయాలి. ఇష్టం వచ్చినప్పుడు చేయకూడదు. ఒకటి పైకి ఎక్కేటప్పుడు, టెంపుల్ కి పైకి ఎక్కేటప్పుడు తలపైన పెట్టుకొని, రెండోది క్రిందకి దిగేటప్పుడు, ఆ తర్వాత హోలీ రాక్స్ మీద, అండ్ ఆ కొండను వదిలేసి వచ్చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేసేటప్పుడు కానీ ఒకటి చేస్తాం మనము, కొబ్బరికాయని ఖచ్చితంగా కొట్టాలి. ఆఫరింగ్ కొబ్బరికాయని మనం ఇప్పుడు ఇరుముడిలో కట్టే కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో దాంట్లో గురుస్వాములు ఇరుముడి కట్టేటప్పుడే నెయ్యితో నింపుతారు. కరెక్ట్. అది ఎందుకని అంటారు? అదే స్వామివారికి ఆఫరింగ్ అనమాట. అంటే ఈ నెయ్యి అనేటటువంటిది ఆజ్యము, ఫైర్ ఇగ్నైట్ చేస్తుంది మనకి. నేను సాధించాలి. అసలు అయ్యప్ప స్వామి దర్శనమే, అయ్యప్ప స్వామి అవతారమే ఏంటంటే గురు రూపం కాబట్టి ఫైర్ ఉంటుంది లోపల. ఈవిల్ ఫోర్సెస్ మీద నేను స్ట్రాంగ్గా జయిస్తాను అని స్ట్రాంగ్ సంకల్పం, స్ట్రాంగ్ డెటర్మినేషనే ఈ అయ్యప్ప మాలలో ఉద్దేశం. అంతేగాని వీళ్ళకి ఒక మిలిటరీ సైన్యానికి ఎలా ట్రైనింగ్ ఇస్తాం మనం, హార్స్ రాక్ తాళ్ళు పట్టుకుని ఎక్కాల, కొండలెక్కాల, ఇలా ఆ విధంగా ఈ అయ్యప్ప స్వామి ట్రైనింగ్ అలాంటిది అనమాట. పాపం మామూలు వాళ్ళకి తెలియక ఏదో మాలేసేస్తున్నాం, మనం ఇచ్చేస్తున్నాం, మాల తీసేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం వీళ్ళ మీద లభిస్తుంది వాళ్ళు పర్ఫెక్ట్ గా కనుక చేస్తే. ఈ కొబ్బరికాయ ఆఫరింగ్ భగవంతుడికి మంచిది ఆఫర్ చేస్తాం కదా. కొబ్బరికాయ అనేటటువంటిది ఎందుకు సమర్పిస్తామంటే ఇది అపవిత్రమైనటువంటి అవద, అందులో ఉన్న వాటర్ మామూలు బయట ముట్టుకుంటే మలినం అవుతుంది. కానీ దానంతగది సృష్టిలో అదొకటి, దానంతగదే వాటర్ తయారైంది. 3 కళ్ళు ఉంటాయి. అంటే మన కళ్ళు త్రినేత్రాలకి సంకేతం అనమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి సంకేతం. అందుకనే పరమ పవిత్రమైన దానిగా మనం ఆ కొబ్బరికాయను మనం తీసుకొని ఆ నెయ్యి అనేటటువంటి ఆహుతులు సమర్పించినప్పుడు దేవతలకి నెయ్యితోనే చేయాలి. సో ఇష్టకార్య సిద్ధి కలగాలన్నా నెయ్యితోనే ఇవ్వాలి. కాబట్టి అందుకోసమే మనం అది నింపి ఇస్తాము. అలాగే కొండ వచ్చేసేటప్పుడు ఆ స్వామివారి కొబ్బరికాయ కొట్టు, లేకపోతే కొబ్బరికాయ పరంగా స్వామివారికి ఆఫర్ చేసేసి మనం వచ్చేస్తాం అనమాట. అలాగే 18 సార్లు ఎవరైతే పూర్తి చేసేస్తారో ఆ దీక్ష, వాళ్ళు వచ్చేటప్పుడు శబరిమలలో ఒక కొబ్బరి మొక్కను నాటాలి. అది ఆచారమే. కొబ్బరి మొక్క అక్కడ 18 సార్లు పూర్తయిన వాళ్ళు కంపల్సరీ శబరిమలలో మొక్క నాటి వస్తారనమాట. అయ్యప్ప స్వామి మాల వేసుకుని 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు, 18 ట్రిప్పులు అంటే ఒక 18 సంవత్సరాలు వేసుకున్న వాళ్ళు వాళ్ళు గురుస్వామి కూడా అవుతారు. వాళ్ళు కొబ్బరి మొక్క వేసేసి వచ్చేయాలా. అండ్ ఇది ఒకసారి ఎంత ఉంటుందంటే ఆ కొండ 40 అడుగుల ఎత్తులో ఉంది. ఆ గుడి 40 అడుగుల ఎత్తులో కొండ మీద ఆ దేవాలయం స్వామివారిది కట్టారు. అది 1950లో ఫైర్ అయిపోయింది, కాలిపోయింది టెంపుల్. ఆ టెంపుల్ కాలిపోయినప్పుడు ఆ ఏన్షియంట్ టెంపుల్ మళ్ళీ రీబిల్డ్ చేశారు. ఆ పైన ఆ కాపర్ రూఫ్ ఉంటుంది, కాపర్ ప్లేటెడ్ రూఫ్, అంటే దాని ఏమంటారు రాగితో తయారు చేసినటువంటిది. అండ్ 4 గోల్డ్ ఫెమినెన్స్, అంటే ఇలాగ స్తూపాల్లాగా 4 గోల్డ్తో చేసినవి, 2 మండపాలు ఉంటాయి. అదేవిధంగా బెలికల్పురా అని ఉంటుంది, అది ఆ హౌసెస్ బెలికల్పురా హౌసెస్ అని అక్కడ ఉంటాయి. దానిపైన ఆ పైన జెండా ధ్వజస్తంభం ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క టెంపుల్ అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఆ లోపల 1.5 అడుగుల్లో గోల్డెన్లో పంచలోహంతో ఉంటాడన్నమాట. ఈ విధంగా ఈ 18 మెట్లు పరమపవిత్రంగా ఇలా పూజ చేసుకొని వెళితే స్వామివారి యొక్క సంపూర్ణ కటాక్షం మనకు వస్తుంది. ఓకే, ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.